హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమారి ఉమాదేవి. ఈరోజు పొద్దున్నైతే లేచేసిన వడమాలు ఉండే, అందుకనైతే పొద్దున్నే లేచేసి పని అంతా వేసేసుకొని మినపప్పు అయితే నైట్ నానబెట్టిన. అయితే మిక్సీలో వేసి కొద్దిగా రుబ్బుకుంటూ వడలు అయితే వేస్తున్నాను. 1 kg మినపప్పు అయితే నానబెట్టి పెట్టాను. మిక్సీలో రుబ్బి ఇలా వడలు అయితే వేస్తున్నాను. కొంచెం గట్టిగానే రుబ్బుకుంటే వడలు మంచి క్రిస్పీగా వస్తాయి. అందుకనైతే కొంచెం మిక్సీలో చూసి ఆగి గ్రైండ్ చేసుకోవాలా. ఇది ఈరోజు హనుమంతుడికి వడమాల ఉంది, అందుకనైతే వడమాల అయితే చేసిన. వడమాలకి 108 వడలు అయితే ఉండాలా, అదే 108. ఈ వడమాల మొత్తం కంప్లీట్ చేసేలోపు ఈరోజు మనకు ఐరన్ కుండలు అయితే ఆర్డర్ వచ్చినాయి అన్నా కదా. ఐరన్ కుండలు ఈరోజు మధ్యాహ్నం వచ్చైతే వాళ్ళు తీసుకెళ్తానైతే అన్నారు. ఈ వడమాల ఇవన్నీ వేసుకునేలోపు వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళారు. అయితే ఈ వడలు వేసే ముందు ఏం చేయాలంటే కొద్దిగా పిండి తీసుకొని, పెద్ద వడలు అయితే మనకు లోపల పిండిగా ఉంటుంది కదా, అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా చిన్న వేసుకుంటే మొత్తం వడ క్రిస్పీగా బాగుంటుంది, పిండి ఉండదు. ఇలా నీళ్ళు చేతికి అద్దుకుంటూ వడలు అయితే చిన్న సైజులో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద సైజు కన్నా ఇంట్లో పిల్లలు కొన్ని మిగిలిన కూడా పిల్లలు కూడా తింటారు కదా, అందుకనే పిల్లలు కూడా ఇష్టపడతారు చిన్నగా ఉంటే. అందుకనే చిన్న సైజులో అయితే వడలు అయితే వేసుకున్నాను నేను. స్టార్టింగ్ వడలు వేయడం నాకు కూడా రాకపోతుండే, ఒక 2-3 టైమ్స్ అన్నా నాకు చెడిపోయినాయి, వేయడానికి రాలేదు. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, ఫాస్ట్గా అయితే చిన్న వడలు అయితే వేస్తున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ బాగానే వ్యూస్ అవుతున్నాయి కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమంది దాకా అయితే మన వీడియో చేరుతుంది, మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందుకనైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మేడం వాళ్ళు కూడా వచ్చేసారు, ఐరన్ కుండలు అయితే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ కుమారి ఉమాదేవి.